ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో జరుగుతున్న రెండు బిగ్గెస్ట్ స్కామ్స్ గురించి మాట్లాడాలి. ఇంటర్న్షిప్స్ ఇస్తాం, నేర్పిస్తాం, జాయిన్ అవ్వండి అని పిలుస్తున్నారు. యంగ్ ఫోటోగ్రఫర్స్ ఒక ఫ్యూచర్ కోసం, వాళ్ళ లైఫ్ కోసం జాయిన్ అవుతున్నారు. కానీ ఒక 2 months 3 months ఫుల్ ప్రెషర్ తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటి? మీ వర్క్ బాగాలేదు, మీతో మాకు పని లేదు, యూఆర్ అవుట్. శాలరీస్ లేదు, ఇంకేది లేదు. ఇలా ఎంతమందితో జరుగుతుంది, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తే అక్కడ తెలిసిన ఒక బిగ్గెస్ట్ థింగ్ సీజనల్ హైరింగ్. ఇలా ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ బలవుతున్నారు. ఎందుకంటే ఒక సీజన్కి ఒక ఫ్రీలాన్సర్ని పెట్టుకుంటే అయ్యే కాస్టింగ్ చాలా ఎక్కువ అని చెప్పి తెలివిగా ఇలా కొత్త స్టూడెంట్స్ని తీసుకొని ఇంటర్న్షిప్ అన్న పేరు చెప్పి మోసం చేసి వాళ్ళ డ్రీమ్స్తో ఆడుకుంటున్నారు. ఇది ఇంటర్న్షిప్ కాదు, చీప్ లేబర్ సిస్టమ్. దీనివల్ల ఫోటోగ్రఫీ వాల్యూ చాలా పడిపోతుంది. సెకండ్ విషయానికి వచ్చేసరికి ఆర్ట్ ఆఫ్ బిజినెస్ అని అంటున్నారు, కానీ ఆర్ట్నే ఒక బిజినెస్ చేశారు. ఫోటోగ్రఫీ ప్రాపర్గా రాకపోయినా, అసలు ఫోటోగ్రఫీయే రాకపోయినా కొన్ని ఫేక్ మార్కెటింగ్ ట్రిక్స్తోని ఒక కంపెనీ బిల్డ్ చేస్తున్నారు. ఫాస్ట్ డెలివరీ కోసం ఆర్ట్ని చంపేస్తున్నారు, చీప్ ప్రైజింగ్ కోసం ఫోటోగ్రఫర్స్ని చంపేస్తున్నారు. ఇక్కడ ఒక పెయిన్ఫుల్ థింగ్ ఏంటి అంటే అందరూ మాట్లాడుతున్నారు మార్కెట్ కొలాప్స్ అవుతుంది, ఇండస్ట్రీ ఖరాబ్ అవుతుంది అని. బట్ దానికి రీజన్ ఏంటి? మనం ఫ్రీలాన్సింగ్ చేసే ప్రతి ఒక్కరు. హానెస్ట్గా చెప్పాలి అంటే అసలు ఫ్రీలాన్సర్స్ వెళ్తేనే ఆ కంపెనీస్ రన్ అవుతున్నాయి. ఇట్స్ క్లియర్లీ ప్రూవెన్. రెంటల్ కంపెనీస్ మీద, టేకర్స్ మీద, ఫ్రీలాన్సర్స్ మీద ఆ కంపెనీస్ రన్ అవుతున్నాయి. మళ్ళీ అందరూ అంటారు ఆ కంపెనీస్ వల్లే మార్కెట్ అంతా కొలాప్స్ అవుతుంది, ఇలా జరుగుతుంది అని. డైలీ పేమెంట్స్ కోసం స్టాండర్డ్స్ వదిలేస్తే మార్కెట్ ఎలా నుంచుంటుంది అసలు? అంటే పాయింట్ మళ్ళీ అనిపిస్తుంది, ఇలాంటి సిస్టమ్స్ ఎక్స్పోజ్ అవుతేనే అందరికీ నిజాలు తెలుస్తాయి, ఫోటోగ్రాఫర్స్కి కానీ క్లయింట్స్కి కానీ. ఎందుకంటే ఫేక్ మార్కెటింగ్ ట్రిక్స్ వల్ల ఎంతో మంది క్లయింట్స్ కూడా మోసపోతున్నారు అండ్ వాళ్ళ పేషెన్స్తో ఆడుకుంటున్నారు వీళ్ళు. నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ ఫ్రీలాన్సర్స్కి మీరు ఈ ఫోటోగ్రఫీ మీద, ఈ కమ్యూనిటీ మీద, ఈ ఇండస్ట్రీ మీద ఒక రెస్పెక్ట్ ఉంటే ఇలాంటి సోకాల్డ్ మార్కెటింగ్ కంపెనీస్కి ఫ్రీలాన్స్ చేయడం ఆపేయండి. ఆర్ట్ని బిజినెస్తో గ్రో చేయండి, తప్పలేదు. కానీ ఆర్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి బిజినెస్ కోసం ఆర్ట్ని చంపేయకండి. థ్యాంక్ యూ.